హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా పదవీ విరమణ వయోపరిమితి పెంచాలని డిఏల పరిధిలో ఉన్నటువంటి గురుకుల ఉద్యోగులు అయితే కోరుతున్నారండి. ఈ మేరకు వారు కోర్టును కూడా ఆశ్రయించడం అయితే జరిగింది. వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వం అయితే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ చర్యలు అయితే తీసుకున్నారు. అయితే వైసీపీ సర్కారు గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగులకి ఆ అవకాశం అయితే కల్పించలేదండి. పదవీ విరమణ వయోపరిమితిని అయితే పెంచలేదు. ఇక తమకు రిటైర్మెంట్ వయోపరిమితి 62 సంవత్సరాలకి పెంచాలని వారు గత వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సరే ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టడంతో ఆయా ఉద్యోగుల ఆశలైతే మళ్ళీ చిగురిస్తున్నాయి. తమకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ జూన్లో పదవీ విరమణ చేయనున్న వారంతా కూడా హైకోర్టునైతే ఆశ్రయించారు. అన్ని సొసైటీల ఉద్యోగులకి పదవీ విరమణ వయోపరిమితి 62 సంవత్సరాలు పెంచినప్పటికీ కూడా తమకు పెంచలేదని, ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని చెప్పి హైకోర్టును అయితే ఆశ్రయించారండి. దీనికి సంబంధించి చంద్రబాబు గారు వారికి కూడా 62 సంవత్సరాలకి మళ్ళీ వారికి 62 సంవత్సరాల వయోపరిమితిని పునరుద్ధరించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.